ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి, ఆయన మీకు వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. లోకం మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లోకం మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అపహాస్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఏలియనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాల్లో అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గలవాని గద్దింపక వాడు నిన్ను ప్రేమించును. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు ఏలియనగా నీ దేవుడు నేను యెహోవానగు నేను రోషం గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. చివరిగా ఒక మాట, లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ నామం నిమిత్తం ప్రభావం మేము దేశించబడదు అని సెలవిస్తున్నాను తండ్రి. మేము నీ నామం ఎరిగి నిన్ను మహిమపరిచి కనపరిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.